హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్ డి, మినరల్స్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా బరువుని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని తీసుకొని సాల్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. మష్రూమ్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వాష్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి కర్రీ చేసుకోవటం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక 2 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పులు వేసుకొని థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా దీన్ని థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. టమాటో పేస్ట్ని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చాక ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్స్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మష్రూమ్కి మసాలా అనేది ఈ విధంగా బాగా పట్టి ఉంటుంది. దీనిలో గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరని ఒకసారి కలుపుకోవాలి. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.